సో అవన్నీ కూడా సంచలనం సృష్టించాయి. మాట్లాడదాం. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు ఉన్నారు. శరత్ గారు, సో కోమటిరెడ్డి వ్యాఖ్యలు ఇప్పుడు బీసీ సంఘాలకు నచ్చట్లేదు. బీసీ సంఘాలు దాని మీద చేస్తున్నాయి. ఈవెన్ బీసీ లీడర్స్ ఆల్సో, కాంగ్రెస్ లో ఉన్న బీసీ లీడర్స్ ఆల్సో ఎర్రావత్ అనిల్ మాట్లాడారు. ఇవాళ బీసీ నేతలకు డిన్నర్ కూడా ఉంది. జార్జుల శ్రీనివాస్ గౌడ్ బీసీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరు డిన్నర్ కూడా పెడుతున్నారు. బహుశా ఈ అంశం కూడా అక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉంది. మీరేమంటారు? లైటర్ వీన్ లో అన్నారా అనుకుంటున్నారా, లేదా సీరియస్ గా వ్యాఖ్యలు చేశారనుకుంటున్నారా? సార్, ఒక విషయం ఏంటంటే నా దృష్టిలో, అంటే టు ది బెస్ట్ ఆఫ్ మై ఎబిలిటీ అండ్ ఎనాలిసిస్, నేను ఎప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఒక సీరియస్ పాలిటిషియన్ గా చూడలేదు సార్. ఫ్లూక్ లో వచ్చినాడు, ఫ్లూక్ లో ఉన్నాడు, రాజశేఖర రెడ్డి దయతో కొనసాగినాడు. ఆ తర్వాత 5 సార్లు గెలిచాడు కదా సార్. గెలుచుడు అంటే 2009, 14, 18 ఒకసారి ఓడిపోయాడు. చెప్పనా, ఆయా నియోజకవర్గాల్లో అప్పుడు ఎవరు లేరు సార్. ఇంత కాంపిటీషన్ లేదు, ఇంత పోలరైజేషన్ ఆఫ్ ఓటర్స్ లేరు, నాయకత్వం లేదు, ఏది లేదు. ఆ రోజులు వేరు సార్. అంటే వీళ్ళంతా ఏంది, రాజశేఖర రెడ్డి దయాదాక్షిణ్యాల మీద, రాజశేఖర రెడ్డి యొక్క కాయకష్టం మీద గెలిచినాడే తప్ప ఇండివిజువల్ గా వీళ్ళకి ఏముంటది చెప్పండి మీరు? ఏమీ లేదు. మేము ఎంత దగ్గర నుంచి చూసిన వాళ్ళం సార్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, ఇప్పుడు 2 విషయాలు మనం చాలా సునిశ్చితంగా పరిశీలించాలి. ఒక్కటేమంటే రెడ్లకి, తర్వాత వెలుమలకి ఒక అభద్రతా భావం అయితే వచ్చింది. అంటే బీసీ సంఘాల యొక్క ఐక్యత, బీసీలలో వచ్చినటువంటి జాగృతి, తర్వాత ఎస్సీ ఎస్టీలు, బీసీలు, తర్వాత అగ్రకులాల్లోని బ్రాహ్మిన్స్ అండ్ వైశ్యాస్ కూడా ఇప్పుడు బీసీలతోని ముడిపడి ఉన్నారు. వాళ్ళ వైపే ఉంటున్నారు. వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు, ఎంతకాలం ఈ రెడ్లకు దొరలకి సేవలు చేసి వీళ్ళతో అపహాస్యం పాలయ్యే కంటే మనం ఎంతో కొంత ఆదరించే వీళ్ళకే సాయం చేస్తే బాగుండు అని ఒక ఉత్తరప్రదేశ్ మోడల్ రాజకీయాలు మన రాష్ట్రంలో కూడా కొంత డెవలప్ అవుతుంది. రైట్ ఆర్ రాంగ్, కొంతమంది చేస్తున్నటువంటి కార్యక్రమాల వల్ల బీసీలలో చాలా చాలా ఇవాళ రాజకీయ చైతన్యం పెరిగింది. ఈ ఐక్యతను చూసిన తర్వాత ఇక మా రాజ్యం కూలిపోద్దేమో, మాకేమైనా అవకాశం వస్తుందా రాదా అని చాలా ఒక కుతంత్రాలతోని 42% రిజర్వేషన్ ఎంత బొందబెట్టాలో అంత బొందబెట్టినారు. దాదాపుగా మీ ఛానల్ గాని, నేను గాని, ఇట్లా మనలాంటి వాళ్ళు చాలా మంది సోషల్ మీడియాలో ఉన్నటువంటి సోషల్ మీడియా ఛానల్స్, తర్వాత అందులో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కృషి చేసేసి మొత్తానికి ఆ బీసీ అంశాన్ని ఎప్పుడు కూడా దాన్ని అటకెక్కరియట్లేదు. దాన్ని ఎప్పుడు పదే పదే తీసుకొస్తూ సక్సెస్ ఉంది. సో ఇదంతా చూసి వీళ్ళ మనసులలో మాత్రం ఉంది, అరే ఇదేంది, ఇది ఎటనో పోతుంది, ఇంకో రకంగా పోతుంది రాజకీయాలు, మేం చెప్పినట్టుగా వ్యవహారాలు నచ్చగానే. అంతేందుకండి, ఇప్పుడు 10 మందిని గెలిపించినా 9 మందిని గెలిపించినా అనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మొన్న ఖమ్మం ఇన్సిడెంట్ తర్వాత చాలా అపహాస్యం పాలైనాడు, చాలా బద్నామైనాడు. చూడండి, వాళ్ళు చేసిన స్టెప్స్ అన్ని తిరగదోచుకొని మళ్ళీ వాళ్ళందరికీ ఇందిరమ్మ ఇళ్లు ఇయ్యాలా అనేటువంటి ఒక పరిస్థితి సృష్టించబడింది. తర్వాత రెండోది, ఒక బీసీ వ్యక్తి పిసిసి అధ్యక్షుడు అయినాడు అంటే కళ్ళల్లో ఎంత కారం పోసుకుంటున్నారో చూడండి. ఈ మాట వేరే వాళ్ళ గురించి. మరి రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాలు అయింది, ఆయన ప్లేస్ లో ముఖ్యమంత్రిగా ఒక బీసీని పెడతా అని అంటారా? లేదా ఒక ఎస్సీకి ఇస్తామంటారా? కాంగ్రెస్ వాళ్ళు అన్నారు. అదే బీసీ పిసిసి అధ్యక్షుడు అయితే మాత్రం వాళ్ళకి ఎంత అసహనము, ఎంత జెలసీ, అసూయ, ఇది వాళ్ళు భరించలేకపోతున్నాడ. వాళ్ళ స్థాయిలో బీసీలు వచ్చి కూర్చోవడము అనేది వాళ్లకు మింగుడు పడని విషయం. అందుకోసమే అన్యాపదేశంగానే కొన్ని సందర్భాలలో ఈ అగ్రకులాల నాయకులు ఇట్లా మాట్లాడతారు. వీళ్ళు కేవలం బీసీలను, ఎస్సీ ఎస్టీలను, ఇతరులను కౌగిలించుకున్నా గానీ అది బలవంతపు కౌగిలింతే తప్ప ప్రేమతో చేసేటువంటిది కాదు. సో ఇటీవల రాజకీయాలను చూస్తే ఇదేదో అన్యాపదేశంగా అన్నట్టు కాదు, వీళ్ళ మనసులో ఉన్నది. అంటే ఒక రకంగా మా కరడు కట్టిన రెడ్డి మనస్తత్వం గల వ్యక్తులే వీళ్ళంతా. ఎవరైనా రేవంత్ రెడ్డి అయినా, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా, ఉత్తమ్ కుమార్ రెడ్డి అయినా, జానారెడ్డి అయినా, వీళ్ళు వాళ్ళ వంశాలను వాళ్ళని డెవలప్ చేసుకోవాలనుకునే వాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జానారెడ్డి ఉన్నాడు, ఆయన తన 2 కొడుకులు రాజకీయంగా స్థిరపరిచాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన భార్య, ఇట్లా రేవంత్ రెడ్డి వాళ్ళు ఆయన అనునాయులు. నిన్న కాక మొన్న
అతనికి వేం నరేందర్ రెడ్డికి రాజ్యసభ టికెట్ ఇచ్చారు. వీళ్ళు వీళ్ళ కులతత్వాన్ని, వీళ్ళ యొక్క దురహంకారాన్ని ప్రదర్శిస్తూనే పోతున్నారు. అయితే ఇక వాళ్ళకి అర్థమైపోయింది ఏంటంటే ఈ టర్మ్ తప్ప భవిష్యత్ ఎన్నికలలో మాత్రం బీసీలతో సమవుజ్జిగా మనం పోట్లాడితే లాభం లేదు. జనాభా పద్ధతులలోనే వ్యవహారాలు జరుగుతాయి. నువ్వు టికెట్లు ఇచ్చినా ఇవ్వకున్నా వేరే రకంగానైనా బీసీలే పైకి వస్తారు. వీళ్ళని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు మాకు లేవు అనేటువంటి ఫీలింగ్ వచ్చింది. మీరు చూస్తున్నారు బీఆర్ఎస్ ఎట్లా పతనం అవుతుంది క్రమక్రమంగా. అంటే ఇదంతా కన్సాలిడేషన్ ఆఫ్ బీసీస్, ఎస్సీస్, ఎస్టీస్ అండ్ టుగెదర్ విత్ సర్టెన్ ఫ్యాక్షన్స్ ఆఫ్ ది ఫార్వర్డ్ క్లాస్ ఆల్సో. ఇప్పుడు వైశ్యులలో కూడా ఒక ఫీలింగ్ ఉంది, ఓ సీట్ ఎట్లా ఏదో ఇట్లా బిచ్చమిచ్చినటువంటి వారేస్తారు. బ్రాహ్మిన్స్ లో ఒక ఫీలింగ్ ఉందో, బిచ్చం ఇచ్చినట్టు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు, ఓ మంత్రి పదవి ఇస్తారు, ఎప్పటికీ వాళ్ళే ఉంటారు. అగ్రకులాలలో కోమటిరెడ్డి ఆ కాంటెక్స్ట్ లోనే అన్నారా? డెఫినెట్లీ ఆయన మనసులో ఉన్నటువంటి అంతే ఖచ్చితంగా ఆయన మనసులో ఉన్నటువంటి భావన సాధ్యమవుతుందా? అంటే ఇప్పుడు రెడ్డి చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, ఇంకో రెడ్డిని పిసిసి చీఫ్ గా నియమించిన అది ఎప్పుడు జరగదు కదా, సాధ్యం కాదు కదా సార్. ఇప్పుడు జరుగుతుందా జరగదా అనేది వేరు, వాళ్ళ ఆకాంక్షలు వ్యక్తం చేయడం వేరు, వాళ్ళు జరుగుతుందా జరగదా అని పరిశీలించడం వేరు సార్. అంటే వాళ్ళు భరించలేకపోతున్నారు అనేది మనకు క్లియర్ అవుతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి విషయంలో కూడా ఇంత రభస జరిగింది మొదట్లో కొద్ది రోజులు. అసలు ఇప్పటివరకు అయితే పరిపాలన అనేది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి కొత్తగా ఏర్పరిచినటువంటి ఒక ప్రోగ్రాం గాని, ఒక పద్ధతి గాని, కొత్త ప్రభుత్వం వచ్చింది అనేటువంటి వ్యవహారాలే లేవు. ఇంతసేపు గతంలో కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను అమలు చేయడంలోనే వీళ్ళు ఇంకా కష్టపడుతూనే ఉన్నారు, ఇంకా కిందికి మీదికి అవుతా ఉన్నారు. ఈ పరిస్థితులలో మరి రేవంత్ రెడ్డిని కూడా మార్చాలి, మరి ఆయన ప్లేస్ లో ఒక బీసీకి ఇద్దాం, ఒక ఎస్సీకి ఇద్దాం అనే మాట మాట్లాడతారా? మాట్లాడరు. ఇప్పుడు ఏ రకంగా వీళ్ళు పిసిసి అధ్యక్షుడిని ఇప్పటి నుంచే కలలు కంటున్నారు ఒకసారి ఆలోచించండి. అంటే వచ్చే ఎన్నికలకే వీళ్ళు ఇప్పటి నుంచి ప్లానింగ్ వేస్తున్నారు అని అంటే వీళ్ళు ఎంత కుటిల రాజకీయాలు అవలంబిస్తున్నారు అనేది మనకు కనపడుతుంది. ఇప్పుడు లేకపోతే ఏది లేకుండానే ఇప్పుడు సడన్ గా పిసిసి అధ్యక్ష పదవికి సంబంధించిన వ్యవహారం ఎట్లా వస్తుందండి? ఇప్పుడు ఎన్నికలు లేవు. అసలు ఇప్పుడున్న సమస్యలు రాష్ట్రంలో ఎన్నో జటిలమైన సమస్యలు ఉన్నాయి. ఇవాళకి కూడా రైతు బంధు ఇచ్చిన దాఖలాలు లేవు. రైతు భరోసా అయితే ఎప్పుడు వాటికి ఎక్కించినారు, మహిళలకు ఇవ్వాల్సిన పెన్షన్లు పక్కకు పెట్టేసినారు, తర్వాత వృద్ధాప్య పెన్షన్లు అన్నారు, అవి పెంచుతామన్నారు, అది చేయలేదు, దళిత బంధు వాటికి ఎక్కించిన, ఇట్లా ఎన్నో కార్యక్రమాలు. వీళ్ళ నిర్వీర్యత, వీళ్ళ అసఫల రాజకీయాలను తెరమరుగు చేయాలి, ఒక పక్క డైవర్షన్ చేయాలి. ప్లస్ ఎప్పుడు ఈ అంశం అంటే అదే ఆధిపత్యము, ఈ రాష్ట్ర ఆధిపత్యం నేను తప్ప వేరే ఎవరు చేయలేరు అనేటువంటి భావన వాళ్ళకు ఉంది సార్. ఇది అందరిలోని భాగమే ఈ కామర్స్. సో